నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం 21వ డివిజన్ కేఎస్ఆర్టీఎంసీపీ స్కూల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ పై టీచర్స్ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ తేజస్విని మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ప్రథమ ఓటు తనకు వేసి గెలిపించవలసిందిగా కోరారు। తద్వారా టీచర్స్ సమస్యలను తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు। సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ కసుకుత్తి హనుమంతరావు, 21వ డివిజన్ ప్రెసిడెంట్ చిన్న మస్తాన్ వలి, జనసేన ప్రెసిడెంట్ శ్రీకాంత్, బీజేపీ బాబుఖాన్, 22వ డివిజన్ ప్రెసిడెంట్ నాగూర్, 25వ డివిజన్ ప్రెసిడెంట్ గాలం వెంకటేశ్వర్లు మరియు కూటమి కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం అధిగమించడం ఎలా అనే అంశంపై చర్చా వేదిక జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగింది। రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అనే అంశంపై చర్చా వేదిక జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ పూర్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ పాల్గొని ప్రసంగించారు। రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు స్వప్రయోజనాలు చూసుకోవటమే కానీ ప్రజల గురించి పట్టించుకునే నాదుడే లేడని విమర్శించారు। సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు। ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు। ప్రాంతీయ పార్టీలు వారి యొక్క స్వప్రయోజనాలను చూసుకోవడం తప్ప ప్రజల మంచి గురించి ఆలోచించడం అనేది తగ్గిపోవడం, తర్వాత డబ్బు ప్రాబల్యం పెరిగిపోవడం, తర్వాత అందరూ కూడా డబ్బులు పంచిపెట్టే కార్యక్రమాలను చేపట్టడం తప్ప భవిష్యత్తు మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికల్ని నిర్వహించే ఆలోచనలు కూడా కనపడడం లేదు। ఎందుకంటే ముఖ్యమైన అంశం 3 మార్పులు, గణనీయమైనటువంటి మార్పులు వస్తున్నాయి సమాజంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో। రాజకీయ సంక్షోభం, నేను చెప్పినట్లుగా డబ్బు ప్రాతిపదికన, తరువాత కరప్షన్ ప్రాతిపదికన రాజకీయాలు ఒక సుడిగుండంలో చిక్కుకుపోతున్నాయి। 2 సామాజిక మార్పులు జరుగుతున్నాయంటే మతతత్వవాదం, ప్రాంతీయతత్వవాదం, కులతత్వవాదం, వీటిల్లో కూరుకుపోతున్నాం। బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గుంటూరులో చికెన్ కొనుగోలు చేసేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు। దీంతో చికెన్ స్టాల్స్ వెలవెలపోయాయి। మరోవైపు ఫిష్, మటన్ కొనుగోలు చేసేందుకు జనం ఇష్టపడుతున్నారు। గుంటూరులోని ఫిష్ మార్కెట్ తో పాటు పలు ప్రాంతాల్లో చేపలు కొనేందుకు క్యూ కట్టారు। దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని సిపిఐ ఆవేదన వ్యక్తం చేసింది। పలు మండలాల్లో రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు। పాలకులు పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని మండిపడ్డారు। ముందు వ్యవసాయం చేయాలంటే రైతాంగం భయపడుతుందని అన్నారు। ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతాంగాన్ని ఆదుకోవాలని జంగాల డిమాండ్ చేశారు। రాష్ట్రవ్యాప్తంగా రైతు పండించినటువంటి పంటకి కనీస గిట్టుబాటు ధర కల్పించాలనేటటువంటి వైపున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా ఇచ్చిన మాటను కూడా అమలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతాంగాన్ని నట్టేట్లో ముంచేటటువంటి పద్ధతుల్లో కనపడుతూ ఉంది। రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటేనే ధైర్యం రాలేనటువంటి స్థితిలో రైతాంగం ఇవాళ కళ్ళలో నీళ్ళు కళ్ళలో కుక్కుని ఆత్మహత్య శరణ్యం అనే పద్ధతుల్లో మారిపోతూ ఉన్నారు। ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతాంగాన్ని కాపాడేటటువంటి పరిస్థితికి పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం। అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో అబ్దుల్ రజా హుస్సేన్ రచించిన వాల్మీకి రాయని రామాయణం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది। బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో అబ్దుల్ రజా హుస్సేన్ రచించిన వాల్మీకి రాయని రామాయణం పుస్తకాన్ని రిటైర్డ్ ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ నందపాటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు।
అనంతరం నిక్కచ్చి కవిత పెంపకం అనే అంశాలపై కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా నందిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ వాల్మీకి రాయని రామాయణం అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో అమరావతి సాహితీ మిత్రులు అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు, గంగవరపు సునీత, వక్కలగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ రాజా హుస్సేన్ గారు రాసినటువంటి వాల్మీకి రాయని రామాయణం అనే గ్రంథంలో వారు రామాయణంలో ఉన్న విషయాల్ని చదివి పాఠకులకు వచ్చేటువంటి పలు సందర్భాలలో వచ్చేటువంటి సందేహాలను తీర్చడానికి మనుష్య ప్రవృత్తి ఎంత చిత్రంగా ఉంటుంది, స్వార్థం కోసం ఎట్లా పనులు చేస్తారు అండ్ వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునే మార్గంలో తోటి మనుషులకు ఇబ్బంది కలిగినా కూడా దాన్ని ఏదొక కారణ రూపేణ వత్తాసు పలుకుతూ ఉంటారు అనే విషయాల్లో రాజా హుస్సేన్ గారు అద్భుతంగా రచించినటువంటి ఈ వాల్మీకి రాయని రామాయణం అనేటువంటిది ఆవిష్కర్తగా నేను రాజపాలెం మండలం పెదనెమలిపురి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారుని లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నేటి పరిస్థితుల్లో హోమియో వైద్యం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే అంశంపై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఉప్పల మారుతి నందన్చే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం మానవ జీవితంలో హోమియో వైద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, శ్రీనివాసరావు, డి పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను నాన్న దగ్గర చూసింది, మేము నేర్చుకున్నది, కాలేజ్లో చదివింది, మేము బయట చూస్తున్నది చాలా వ్యత్యాసం ఉంది. అన్నిటికన్నా ముందు చాలామంది మా దగ్గరికి వచ్చేటప్పటికి హోమియో వైద్యానికి రావాల్సిన టైంలో రారు. వ్యాధి చాలా ప్రోగ్రెస్ అయిపోయి చివరి స్థాయిలో ఉన్నప్పుడు, అన్ని వైద్యాలు ఫలించినప్పుడు ఆ టైంలోనే హోమియో వైద్యానికి వస్తుంది. నేను గత 8 ఏళ్ల ప్రాక్టీస్లో అండ్ అంతకుముందు నేర్చుకున్నట్టు కూడా చూస్తుంది ఏంటంటే పేషెంట్లు వాళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల హోమియో మీద పబ్లిక్లో ఉన్న నాలెడ్జ్ సరిగ్గా లేకపోవడం వల్ల, దానికి సంబంధించి ఇగ్నోరెన్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మా వైద్యంలో అది చేసే స్థాయి దాటిపోయిన తర్వాతే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సరైన ఆధారాలు లేకుండా ఎవరూ 50,000కు మించి నగదు కలిగి ఉండరాదని రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి తెలిపారు. పరిమితికి మించి నగదు తీసుకువెళితే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద ఆ నగదుని జప్తు చేస్తామని రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి అన్నారు. అలానే అనుమతి, ఆధారం లేకుండా బంగారం, వెండి వంటి ఆభరణాలు, ఎన్నికల ప్రచార సామగ్రి, ఓటర్లను ప్రలోభపెట్టే ఏ ఇతర సామగ్రి రవాణా చేయరాదన్నారు. అలా చేస్తే వాహనాల అనుమతులు రద్దు చేసి కేసులు పెడతామని హెచ్చరించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చొరవతో డొంకరోడ్డు రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్, ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం మొదలు పెడితే ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా డొంకరోడ్ రైల్వే బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టారు. దీంతో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన మంత్రి పెమ్మసాని డొంకరోడ్ బ్రిడ్జ్ ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు వేగవంతంగా పనులు చేపట్టి 58 సిమెంటు బ్లాకులను అమర్చి కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులు మొదలుపెట్టారు. నల్లపాడులో సిమెంట్ బ్లాక్లను తయారు చేసి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో తెచ్చి ఇక్కడ అమర్చుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న 3 రైల్వే ట్రాక్లకు తోడు మరో 2 కొత్త ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 25 కల్లా పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. డొంకరోడ్ వంతెన పనులు తొందరగానే జరుగుతున్నాయని, ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరుతాయని స్థానికులు వెల్లడించారు. నేను అనుకోవడం ఇంకో 20 రోజులు అయిపోయింది అనుకుంటున్నా. ఇది పని మొత్తం చాలా స్పీడ్గా చేసినట్టే పని. ఏదైనా కానీ మనకు పెమ్మసాని మాత్రం బాగా చేసినట్టు ఇది వస్తాయి చెప్పాలంటే. ఈ టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు
వైసీపీ ప్రభుత్వం అంటే మనకి చాలా చండాలంగా చేసింది, అన్నీ చూసాము, అభివృద్ధి లేనిది. ఇది మాత్రం బాగా జరుగుతుంది స్పీడ్ వర్క్. అన్ని రోడ్లు బాగున్నాయి, ఇక్కడనే కాదు కానీ టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రోడ్లు కానీ అంత అభివృద్ధి బాగా జరుగుతుంది. మెయిన్ మన కనెక్టివిటీ కావాల్సింది రోడ్లే కదా మెయిన్ ముఖ్యం. ఏ రావాలన్నా అది మాత్రం బాగా జరుగుతుంది అనేది నేను నమ్ముతున్నాను. జరుగుతుంది పని, చూస్తున్నా కూడా. దీని సైడ్ నుంచి కాలువలో అది పెద్ద లైన్ తీస్తున్నారు కదా, ఈ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఉండటం కోసమనే చేస్తున్నారు బాగా పని. ఇది మాత్రం చాలా పని వేగంగా జరిగినట్టే నాకు తెలిసింది. మంచి అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ. మంది ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సవ్యంగా వాన పడితేనేమో నిండిపోయేది ఇంతకుముందు. ఇప్పుడు ఏదో పకడ్బందీగా చేస్తున్నారుగా. ఏదో లేట్ అయినా ఇబ్బంది లేదు, నీట్గా చేస్తే చాలు. ఇబ్బందులు ఎటా పడుతున్నారు పడేవాళ్ళు, బిగిన్ చేసిన తర్వాత ఏం చేయలేము ఒకరోజు లేట్ అయినా కానీ. దానివల్ల ఏం ఇబ్బంది ఏమి అదే ఉపయోగము ఈ కట్టడం వల్ల, ఈ బ్రిడ్జి వంతెనలో ఇది చేయటం వల్ల మంచిదేనండి అందరికీ. ఇంతకుముందు వర్షం వస్తే నడవంలోకి నీళ్ళు కూడా ఉండేది, ఇప్పుడు ఇది చేయటం వల్ల మంచిదే. 25 డేట్ పెట్టారు ఓపెనింగ్ అని. 25 కాకపోయినా అవతల ఒక 10 రోజులైనా కంప్లీట్గా పూర్తయిపోతే అప్పుడు ఓపెన్ చేస్తే మంచిది. 25 జనాలను వదిలి బండ్లు, ఇంకా తర్వాత 10 రోజులు బండ్లు వదిలి తర్వాత మళ్ళీ అట్లా వదలటం అది అనేది కూడా కరెక్ట్ కాదు. కంప్లీట్గా పూర్తి చేసి 25 కాకపోయినా ఇంకొక 10 రోజులు 15 రోజులు టైం తీసుకొని కంప్లీట్గా పూర్తి చేసి వదిలేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నామండి. ఇంతకుముందు బాగా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు వర్క్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు 10 రోజులు కాదు 15 రోజులు అయినా కానీ ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది కనుక ఇంకా బ్రిడ్జి మీద నుంచి అటు వెళ్ళిపోతున్నాం. పూర్తిగా క్లియర్ అయిపోయిన తర్వాత వదిలితే ఇంకా అసలు ఎవరికి ఇబ్బంది ఉండదు. అది ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం క్లియర్ అయిపోవాలా, క్లియర్ అయిపోతేనే బాగుంటుంది. అక్కడ కూడా ట్రాఫిక్ ఎంత ఇబ్బంది ఏం లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిటింగ్ చేస్తున్నాం, ఆ ఇబ్బంది ఏదో 10 నిమిషాలు ఇబ్బంది పడుతున్నాం, చక్కగా వెళ్ళిపోతున్నాం. ఇది క్లియర్ అయిపోయింది అనుకో, మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే అసలు ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.